నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పునఃప్రారంభమైన పాఠశాలలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. జూన్ 12న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో వేసవి సెలవులు ఒకరోజు పొడిగించారు. దీంతో జూన్ 13న పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు, ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు పాఠశాలలు నిర్వహించనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నా పేరు అక్షయ్. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చదువుతున్నాను. టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు. ఈ సంవత్సరం కూడా నేను ఇక్కడే చదువుకుంటాను. మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. ఎంఈఎస్ గంగానంపేట. గత విద్యా సంవత్సరం ముగిసింది. ఈ విద్యా సంవత్సరం నూతన దినంలో మనం ప్రవేశించాం. ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైనవి. జూన్ 13వ తారీఖున 2024 పిల్లలందరూ కూడా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలని నిన్నటి రోజే మొత్తం పరిశుభ్రం చేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా, అంటే పిల్లల్ని స్వాగతం పలకడం కోసం ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చారు. 5 సంవత్సరాలు లేని పిల్లలందరూ కూడా అంగన్వాడీ నుంచి రావడం జరిగింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కిట్స్ రావడం జరిగింది. మండలానికి దాదాపు 1,00,000 కిట్లు మన తెనాలి మండలానికి రావడం జరిగింది. ఈ కిట్లన్నీ కూడా స్కూల్ పాయింట్కి చేర్చారు. ఈరోజే ఆ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కిట్లో అన్నీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి షూ కావచ్చు, సాక్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, హై స్కూల్లో నోట్ బుక్స్ పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పంపించి పాఠశాలలో 10వ తరగతి పుస్తకాలు మారినటువంటి పుస్తకాలు కూడా రావడం జరిగింది. అన్ని క్లాసుల పుస్తకాలు కూడా స్కూల్ పాయింట్కి చేర్చడం జరిగింది. ఆ కిట్లు కూడా ఇస్తారు. వాటిని కూడా తీసుకొని పిల్లలు బాగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతిలో అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి గతంలో మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దశలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కొలిపర, తెనాలి, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ సహాయకులకు, ఎంపీఓలు, హార్టికల్చర్ సహాయకులకు ఓరియంటేషన్ కార్యక్రమం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరయ్యి అధికారులకు శిక్షణ అందించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసిన వివిధ రకాల వ్యవసాయ కార్యక్రమాల గురించి అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తొలకరి జల్లులు మొదలైన తరుణంలో రైతులు ఖరీఫ్ పనులను మొదలు పెట్టారని, ఇప్పటికే పచ్చరొట్టె విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. పచ్చరొట్టె పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, దీని ద్వారా అధిక దిగుబడులు వస్తాయని, కాబట్టి అవకాశం ఉన్నంత వరకు రైతులు పచ్చరొట్టె పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ఇంకా లబ్ధి పొందని రైతులు వివరాలను పరిశీలించి వారి ఖాతాలలో నగదు జమ చేసే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజులలో ప్రభుత్వం కౌలు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నదని, దీనికి సంబంధించిన వివరాలను సేకరించడంపై సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, పలువురు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి,
కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, ఎంపీఓస్, హార్టికల్చర్ సహాయకులు వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కమ్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాల గురించి వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళల్లో ఒక ప్రిపేర్డ్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకునేటట్లయితే ఇప్పటికే తొలకరి వర్షాలు మొదలైనవి. దీంతోపాటు రైతాంగం అంతా కూడా దుక్కులు దున్నుతూ ఉన్నారు. ఇప్పటికే మేము పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాలని జీలుగా, జనుము, పిల్లిపెసరు ఇవన్నీ కూడా ఆర్బీకేలకు పంపించాము. దరిదాపుగా 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్బీకేల్లో కూడా వీటిని రైతులకి అందించడం జరిగింది. ఇంకా కొంత అధికంగా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. జీలుగు కానీ, జనుము కానీ, పిల్లిపెసరు కానీ వీటిని లభ్యతని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి కొంత సరఫరా చేస్తాం. ఇదొకటి. రైతులందరూ కూడా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు ఈ పచ్చిరొట్ట పంటల్ని సాగు చేయమని. సాగు చేసేటట్లయితే భూమి ఆరోగ్యం పెరుగుతుంది, భూమికి కావాల్సినటువంటి సేంద్రియ పదార్థం అందుతుంది, భూమి సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మనకు నాణ్యమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది, పంట ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని రైతాంగాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం. రెండవది, రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ ప్రోగ్రాం సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 17వ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఇంకా వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేని పరిస్థితి ఉన్నటువంటి రైతులందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత అట్లాగే వాళ్ళ ల్యాండ్ అంతా కూడా ఈ పోర్టల్తో లింకేజ్ అయి ఉందా లేదా అనేటువంటి, ఆధార్ లింకేజ్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యిందా లేదా అనేటువంటి వెరిఫై చేసి చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు ఇప్పటికే కౌళ్ళు కుదుర్చుకుంటూ ఉన్నారు. ఓనర్ ఫార్మర్స్ తో పాటు కౌలు రైతులు కూడా మాట్లాడుకొని వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కౌలు రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగాన్ని ఓనర్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు చేస్తున్నటువంటి పూర్తిగా అసలు భూమి లేకుండా కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, కొంత భూమి ఉండి మరికొంత భూమిని పక్క రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాబేస్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడితే ఆ విధంగా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. క్యాన్సర్పై అవగాహన, మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం, ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ, కోవిడ్ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారదా సర్వీస్ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడానికి పూనుకుంది. ఇందుకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్ శారదా రచించిన జీవా పుస్తకంలో QR కోడ్ను పొందుపరిచారు. నాయకుల పుట్టినరోజులు, ఇతర వేడుకల సమయంలో శిబిరాల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తున్న రక్తం అనేక మార్లు గడువు మీరి వృధా అవుతుందని, అలా కాకుండా వాస్తవంగా ఎంత రక్తం అవసరమవుతుందో అంచనా వేసి ఆ మేరకు సేకరించి ముందుకు వచ్చిన దాతల వివరాలు నమోదు చేసుకుని అవసరమైన సమయంలో వారి నుండి సేకరిస్తే అందరికీ మంచి జరుగుతుందన్న అవగాహనను ఈ పుస్తకం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఎవరి కోసమో కాకుండా తన ఆరోగ్యం కోసం రక్తదానం చేయాలని, దానం చేసిన మేరకు కొత్త రక్తం తయారై దాతలు అనేక అనారోగ్యాలకు దూరం అవుతారని, ఆరోగ్యంగా ఉంటారని ఆమె వివరించారు. జీవ పుస్తకాన్ని ఈ నెల 14న తెనాలిలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించి యావత్తు అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించనున్నట్లు డాక్టర్ శారదా తెలిపారు. రక్తం, రక్తదాన ఆవశ్యకతపై ప్రత్యేకంగా ఒక గీతం, నృత్య రూపకాలు ఉంటాయని, తుదిగా విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకే ప్రయత్నమని డాక్టర్ శారదా తెలిపారు. ఇప్పుడు ఈ రోజున మన సమావేశం ఎందుకు అనంటే, రేపు అంటే 14వ తేదీ జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అది మరి ఆ డే సందర్భంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ మన ప్రాంతంలో కానీ తర్వాత మన స్టేట్లో కానీ ఏమేమి ప్రజలకి అవసరాలు ఉన్నాయి అనేది ఈ నా 40 ఏళ్ల ఈ వైద్య ప్రయాణంలో నేను గమనించినవి, అలాగే చాలా వరకు అన్అడ్రస్డ్ థింగ్స్ అన్నీ ఉండిపోయాయి. అంటే మనకు తెలుసు ఏదన్నా విషయం జరుగుతా అంటే బాగైందని 99 మంది చెప్తానే ఉంటారు, కానీ ఒక్కళ్ళకి మాత్రం తెలుస్తుంది అక్కడ ఏంటి జరిగింది, ఏం లోపాలు ఉన్నాయని.
కానీ అలా గమనించిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ 99 గొంతులతో వాళ్ళ గొంతు కలపకపోతే కష్టము అనుకుని వదిలేస్తారు. అంటే మేధావులు మౌనం అంటారు దీన్నే. ఎక్కడైతే మేధావులు మౌనంగా ఉన్నారో అక్కడ మరి ప్రగతి అనేది చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత గుణాంకాల ప్రకారం మనకి దాదాపు 15 మిలియన్ల యూనిట్ సంవత్సరానికి బ్లడ్ కావాలి మన ఇండియాలో. కానీ ఇప్పుడు మనకి లభిస్తుంది 10,000 అంటే దాదాపు 5 మిలియన్ల యూనిట్స్ లేకపోతే ప్యాకెట్స్ మనకి లోటుగా ఉంది. ఇది బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చే దీని ప్రకారం కూడా WHO వారు కొంత చెప్పారు లెక్కల. అంటే మీకు ఇంత జనాభా ఉంటే దానిలో మినిమం ఒక 2% 3% మీరు డోనర్స్ ఉండాలి అని. కానీ మనకి ఇండియాలో 1% కూడా దాదాపు వచ్చినట్టు లేరు అనేది మనకు తెలిసిన లెక్కల ప్రకారం. ఈ లోటంతా ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? మనకు తెలుసు బ్లడ్ ఇచ్చేవాళ్ళు మనం పక్కన వాళ్ళ కోసం దానం చేస్తున్నాం, కానీ అది అపోహమ్మ. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం వనగూరుతుంది. రకరకాలైన అధ్యయనాలు కన్ఫర్మ్ చేశాయి దాతకి చాలా వరకు ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే మనకున్న బ్లడ్ ఇచ్చేయగానే మనకి ఎముక మూలకు నుంచి కొత్త కణాలు ఉత్పత్తి జరుగుతాయి. అలాగే క్యాన్సర్స్ వచ్చేవి కూడా కొన్ని అధ్యయనాల్లో తగ్గిపోయాయి. మేడం రాసిన బుక్ జీవా అనేది మన జీవితానికి ఆధారం అండి. అందులో మనకు తెలియని ఎన్నో విషయాలు మేడం పొందుపరిచారు. ఇప్పటిదాకా మాకు తెలియదండి గ్రూపుల్లో పాజిటివ్ నెగిటివ్లు అంటే ఏంటని. కానీ ఒక ఫ్యామిలీలో దగ్గర వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదన్న విషయం కూడా మాకు తెలియదు. ఇలా ఎన్నో విషయాల్ని ఇందులో పొందుపరిచారు. ఇవన్నీ కూడా మేడం బుక్ ద్వారానే మేము తెలుసుకోగలుగుతున్నాం. మాతో పాటు 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కూడా ఇందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీలో అందరూ స్థానం కల్పించుకోవాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం.